హాయ్ అండి, నమస్తే అండి. నేను మీ దుర్గని. ఈరోజు మరికొన్ని సరికొత్త టిప్స్తో మీ ముందుకు వచ్చానండి. ఐ హోప్ ఈ టిప్స్ అన్ని మీ అందరికీ నచ్చుతాయని అనుకుంటున్నానండి. వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, ఇప్పుడు వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నేను ఏ వీడియోస్ చేసినా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్స్ వస్తాయి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. మనం ఎక్కడికైనా బయటికి వెళ్ళినప్పుడు మన ఫేస్ బాగా గ్లోగా, మనం అచ్చంగా మేకప్ వేసుకున్న గ్లో కావాలంటే ఈ చిన్న చిట్కా అయితే ఫాలో అవ్వండి. మన ఇంట్లో ఉన్న ఫెయిరీ లవ్లీ అంటే కొంచెం తీసుకునేయండి. అందులో చిటుకుడు, కేవలం చిటుకుడు వేసుకోవాలండి. పసుపు మరీ ఎక్కువగా వేసుకుంటే మన ఫేస్ పసుపు రంగులోకి వచ్చేస్తుందండి. ఫెయిరీ లవ్లీని పసుపుని బాగా మిక్స్ చేసుకున్నాం కదండి. ఇలా మిక్స్ చేసుకున్న దాన్ని పేస్ట్ మీద అప్లై చేసుకోవాలి. నేనైతే హ్యాండ్ మీద అప్లై చేసుకుంటున్నానండి. ఇలా అప్లై చేసుకున్న తర్వాత మన ఇంట్లో ఏ ఫేస్ పౌడర్ని అయితే ఉపయోగిస్తున్నామో ఆ ఫేస్ పౌడర్ని అయితే ఇదంతా ఇలా అప్లై చేసేసాక మన పౌడర్ని అయితే మామూలుగా ఫేస్కి అయితే అప్లై చేసేసుకోవాలి. ఇలా అప్లై చేసుకున్నాక చూడండి, మీరే ఆశ్చర్యపోతారండి. ఫేషియల్ చేసుకున్నంత గ్లో వస్తుందండి. ఎక్కడికైనా బయటకు వెళ్ళినప్పుడు ఇలా ఉపయోగించండి. రెండింటికి తేడా మీరే చూడండి. నేను హ్యాండ్స్ మీద ఉపయోగించాను కదా. ఈ టిప్ అయితే మీకు నచ్చుతుందని అనుకుంటున్నానండి. మరొక టిప్ వచ్చండి, పిల్లలు ఎక్కువగా పెన్నులు అయ్యి ఉపయోగిస్తూ ఉంటారు. అలాగే పెన్నులతోటి కాళ్ళ మీద, చేతుల మీద పెన్న గీతలు అయ్యి ఎక్కువగా పడతా ఉంటాయండి. ఒక్కొక్కసారి తెలియకుండానే చేతితో గీసేసుకుంటూ ఉంటారండి. ఆ పెన్న గీతలు తొందరగా పోవాలంటే ఒక చిన్న టిప్ అయితే చెప్తున్నానండి. ఒక కాటన్ అయితే తీసుకునండి. మనం డైలీ ఉపయోగించే కోకోనట్ ఆయిల్ ఉంటుంది కదండి, ఆ ఆయిల్ని అయితే కొంచెం కాటన్కి కొద్దిగా అప్లై చేసుకోండి. ఆయిల్ వేసుకున్న తర్వాత ఈ కాటన్ అయితే మనం ఎక్కడైతే పెన్న గీతలు అయితే ఉన్నాయో ఆ పెన్న గీతల మీద ఇలా వీడియోలో చూపిస్తున్నట్లు ఈ కాటన్ తీసుకుని పెన్న గీతల మీద ఇలా రుద్దండి. కేవలం 2 నిమిషాల్లో పెన్న గీతలు అన్నవి చెరిగిపోతాయండి. చూసారండి, కాటన్కి రెడ్ కలర్ అంతా కూడా ఎలా అంటుకుపోయిందో చూసారండి. చక్కగాను 2 నిమిషాల్లో మనకి కాళ్ళ మీద, చేతుల మీద పెన్న మార్కలన్నీ కూడా పోతాయండి. ఈ టిప్ అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్ చేయండి. మరొక టిప్ వచ్చేయండి, మనం రోజు డైలీ కర్రీస్ అయ్యి వండుకుంటూ ఉంటాం కదండి. అందులోకి అయితే ఆయిల్ అయితే ఉపయోగిస్తున్నాం. ఇప్పుడు అయితే ప్రతి ఒక్కళ్ళు అంటున్నారు కల్తీ ఆయిల్ అని అంటున్నారు, ఇది ఒరిజినల్ అంటున్నారండి. అది కల్తీ ఆయిల్ ఒరిజినల్లో అని తెలుసుకోవడానికి ఒక చిన్న టిప్ అయితే చెప్తున్నానండి. నేనైతే ఒక బౌల్లోకి కొద్దిగా రిఫైండ్ ఆయిల్ని అయితే వేసుకున్నానండి. ఆ రిఫైండ్ ఆయిల్లోకి వెల్లుల్లిపాయల్ని రెబ్బని కొంచెం ఒలిచేసండి ఇందులో అయితే వేసుకుంటున్నానండి. నేను ఏ ఆయిల్ అన్నది చూపించలేదండి, ఎందుకంటే అలా చూపించకూడదు కాబట్టి నేను ముందే కొంచెం ఆయిల్ని అయితే బౌల్లోకి వేసేసుకుని ఉంచుకున్నానండి. ఇప్పుడు ఇందులో అయితే వెల్లుల్లిపాయ రెబ్బను వేసుకున్నాక ఒక 5 నిమిషాల పాటు అలాగే ఉంచేసుకోవాలండి. ఇలా 5 నిమిషాలు ఉంచుకున్న తర్వాత ఒక ఇనుపులను కానీ ఒక టూత్పిక్ని కానీ తీసుకుని ఆ వెల్లుల్లిపాయని గుచ్చేలా తీసుకోవాలండి. ఇలా ఆయిల్లో వెల్లుల్లిపాయ వేసుకోవటం వల్ల ఒకవేళ ఒరిజినల్ అయితే వెల్లుల్లిపాయ అన్నది వైట్ కలర్లో అలాగే ఉండిపోతుందండి. అది ఒరిజినల్ ఆయిల్ కాకపోతే వెల్లుల్లిపాయ అన్నది కలర్ అయితే చేంజ్ వచ్చేస్తుందండి. ఇప్పుడు మనకి వెల్లుల్లిపాయ అయితే అలా వైట్ కలర్లో ఎలా వేసామో అలాగే ఉందండి. ఈ ఆయిల్ అయితే ఒరిజినల్ ఆయిల్ అండి. మీరు ఎప్పుడైనా ఆయిల్ ఉపయోగించేటప్పుడు ఇలా ఒకసారి చెక్ చేసుకోండి, అది ఒరిజినల్ ఆయిల్ కాదా అన్నది మీకే తెలుస్తుందండి. అప్పటి నుంచి మీరు మంచి ఆయిల్ అయితే ఉపయోగించుకోవచ్చు. ఐ హోప్ ఈ టిప్స్ అన్నీ మీకు నచ్చినాయి అనుకుంటున్నానండి. ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మటుకి మర్చిపోకండి. బాయ్ అండి.